మీకు మటన్ కర్రీ అంటే నచ్చట్లేదా? ఆ స్మెల్ అంటేనే పడట్లేదా? ఒక్కసారి ఇలా చేశారంటే అస్సలు వదిలిపెట్టకుండా తినేస్తారు. మా ఇంట్లో కూడా మటన్ స్మెల్ అంటే అస్సలు పడదు ఒకప్పుడు. కానీ ఇప్పుడు చాలా ఫేవరెట్ అయిపోయింది. హాయ్! హలో! నేను మీ శ్రీలేఖ. వెల్కమ్ టు వీక్షి వరల్డ్. ఈరోజు మీకోసం మటన్ కర్రీతో వచ్చేసాను. ఎటువంటి ఎక్కువ మసాలాలు లేకుండా చాలా తక్కువ స్పైసెస్‌తో ఇంట్లో దొరికే వాటితోనే సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవచ్చు. బ్యాచిలర్స్ అయినా సింపుల్‌గా చేసేసుకోవచ్చండి. ఇక్కడ నేను ఒక హాఫ్ కేజీ మటన్ తీసుకున్నాను. దాన్ని ఫస్ట్ బాయిల్ చేసేసుకుందాం. బాయిల్ చేయడానికి కుక్కర్‌లో ఫస్ట్ మటన్ వేసేసుకోండి. మటన్‌తో పాటు కొంచెం పసుపు, మీ స్పైస్‌కి తగ్గట్టు కారం, అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. దాంతో పాటు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. కొంచెమే వేసుకోండి. తర్వాత మనం తిరగమాతలో కూడా వేసుకోవాలి. కాబట్టి కొంచెం. అలాగే ఒక హాఫ్ అవర్ 1 ఆనియన్ వేసుకోండి. ఇలా ఉంటే టేస్ట్ కొంచెం ఎక్కువ అవుతది. దాంతో పాటు కొంచెం కరివేపాకు వేసుకొని బాగా కలపాలి. ఆ స్పైసెస్ అన్నీ ముక్కకి బాగా పట్టుకోవాలి. అలా మసాజ్ చేసిన తర్వాత మీకెన్ని వాటర్ అంటే ముక్క ఎంత కన్సిస్టెన్సీలో ఉడకాలి, మీకెంత పులుసు కావాలో దానికి పట్టేసి వాటర్ ఏసేసుకొని కలిపి స్టవ్ మీద పెట్టేసేయండి. మా ఇంట్లో ముక్క చాలా సాఫ్ట్ అండ్ టెండర్‌గా ఉడకాలి. లేకపోతే అస్సలు తినరు. అందుకని నేను కుక్కర్ యూజ్ చేస్తున్నాను. కొంతమందికి కుక్కర్ నచ్చదు కాబట్టి కడాయిలో అయినా చేసుకోవచ్చు. బాయిల్ అయిపోతది. కానీ కడాయిలో చేసుకుంటేనే ఎక్కువ టేస్ట్ వస్తది. నేను తీసుకున్న మటన్ కొంచెం లేతగానే ఉంది కాబట్టి నేను 5-6 విజిల్స్ మాత్రమే పెట్టాను. అలా విజిల్స్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం తిరగమాతకి రెడీ చేసుకోవాలి. తిరగమాత కోసం కడాయిలో కొంచెం ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత ఒక ఆనియన్, ఆల్రెడీ ఒక ఆనియన్ మనము పులుసులో వేసాం కాబట్టి ఇప్పుడు ఒక ఆనియన్ వేసి ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ పింక్ కలర్‌లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలా వస్తేనే పులుసు కన్సిస్టెన్సీ బాగా వస్తదనమాట. తర్వాత నేను ఒకే ఒక టమాటా తీసుకున్నాను. టమాటా వేస్తే కర్రీ తియ్యగా అయిపోతదని చెప్పి నేను ఎక్కువ టమాటాస్ వేయను. జస్ట్ ఒక టమాటా వేసుకున్నాను. అలాగే ఇంతకుముందు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ మ్యారినేషన్‌లో ఏసాం కాబట్టి ఇప్పుడు ఇంకొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏస్తున్నాను. ఇంతకు మించి నేను ఎటువంటి స్పైసెస్ గానీ యూజ్ చేయలేదు. మసాలాలు మాత్రం చాలా అంటే చాలా తక్కువగా యూజ్ చేస్తాను. అలాగే ఒక చిటికెడు పసుపు. నాకెందుకో ఆ కలర్ మసాలా కలర్ వైట్‌గా ఉంటే నచ్చదు. అందుకని మళ్ళీ ఒక చిటికెడు పసుపేస్తాననమాట. మీకు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయింది అనిపిచ్చిందంటే మీరు బాయిల్ చేసుకున్న మటన్ పులుసుని దీంట్లో వేసేసుకోవచ్చు. లేదు మీకు కారం సరిపోలేదు అని చెప్పి మీరు ఒకవేళ చెక్ చేసుకొని సరిపోకపోతే ఇప్పుడే కొంచెం కారం యాడ్ చేసేసేయండి. లేకపోతే లాస్ట్‌లో ఏస్తే పచ్చి వాసన వస్తది. నేను ఈరోజు రాగి సంగటి చేయాలి అనుకున్నాను కాబట్టి, నాకు ఆ కన్సిస్టెన్సీ సరిపోదు. ఇంకొంచెం పులుసు కావాలి. అందుకని చెప్పి నేను కుక్కర్‌లో ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇంతకుముందు తిరగమాతలో నేను పుదీనా వేయడం మర్చిపోయాను. మటన్ స్మెల్ పడని వాళ్ళు పుదీనా యాడ్ చేసుకున్నారంటే మంచి స్మెల్ వస్తది. మటన్ ఫ్లేవర్ అనేది తెలియదనమాట. చాలా చక్కగా బావుంటది. ఇప్పుడు ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న ధనియాల పొడి మాత్రమే వేస్తున్నాను. ఎటువంటి గరం మసాలాలు ఏమి వేయలేదు. మీరు కూడా అలాగే ట్రై చేయండి. చాలా బావుంటది టేస్ట్. అంతే కన్సిస్టెన్సీ అయితే సరిపోయింది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసేసుకొని దించేసుకుంటే సరిపోతది. చూసారా? నచ్చిందా? ఇంతవరకు చూసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. స్పైసీ అండ్ టేస్టీ మటన్ కర్రీ రెడీ. ఈ వీడియోకింతే. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను. ఇప్పటివరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ప్రేమతో మీ లేఖ.